The Government of India recently launched the Tourism Vision 2029 initiative. What is its main objective? భారత ప్రభుత్వం ఇటీవల పర్యాటక విజన్ 2029 అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సో ఈ విజన్ 2029 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? టు ప్రమోట్ స్పేస్ టూరిజం ఇన్ ఇండియా, భారతదేశంలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడం. టు డెవలప్ 50 వరల్డ్ క్లాస్ టూరిజం డెస్టినేషన్స్, 50 ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాలు అభివృద్ధి చేయడం. టు క్రియేట్ ఏ న్యూ వైల్డ్ లైఫ్ శాంచురీ, కొత్త వన్యప్రాణుల అభయారణ్యాలను క్రియేట్ చేయడం. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏముంది? టు ప్రమోట్ ఓన్లీ డొమెస్టిక్ పిలిగ్రిమేజ్ టూరిజం, దేశీయ తీర్థయాత్ర పర్యాటకాన్ని మాత్రమే ప్రోత్సహించడం. సో ఈ విజన్ 2025 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి 50 వరల్డ్ క్లాస్ టూరిజం డెస్టినేషన్స్ని డెవలప్ చేయడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్. ఏంటి ఈ 50 వరల్డ్ క్లాస్ టూరిజం డెస్టినేషన్స్ అంటే, ప్రతి స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ నుంచి అట్లీస్ట్ ఒక్క ప్లేస్నైనా సెలెక్ట్ చేయాలి, ఒక్క ఏరియా డెస్టినేషన్ అయినా సెలెక్ట్ చేయాలన్నమాట. సో విత్ ఇన్ ఏ మంత్ ఈ ప్లేసెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ 3 to 4 years లోపు, అంటే 2029 కంటే ముందే ఈ డెస్టినేషన్స్ని ఏవైతే సెలెక్ట్ చేశారో వాటిని అప్గ్రేడ్ చేస్తారనమాట. అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నీ చేస్తారు అక్కడ. ఎందుకు అంటే మనకి ఈ ఏవైతే 50 డెస్టినేషన్స్ సెలెక్ట్ చేశారో అక్కడ వరల్డ్ క్లాస్ టూరిజం ప్రొవైడ్ చేయడానికి, అంటే గ్లోబల్గా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఈ టూరిజం సైట్స్ని విజిట్ చేయడం వల్ల మనకి ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే మనకి ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. సో ఈ రూరల్ ఎకానమీ అంటే లోకల్ ఎకానమీ డెవలప్ అవుతుంది దీనివల్ల, అండ్ అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆర్టిజాన్స్, గైడ్స్, లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉపాధి లభిస్తుంది అనమాట. సో అందుకోసమే ఒక 50 ప్లేసెస్ని సెలెక్ట్ చేసి వాటిని అప్గ్రేడ్ చేసి టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలనుకుంటున్నారనమాట. ఎందుకు అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని మన ఇండియన్ టూరిజం సెక్టార్లోకి తీసుకురావడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు విజన్ 2029. అంటే వచ్చే 4 ఏళ్లలో మన ఇండియాలో ఖచ్చితంగా ప్రతి స్టేట్ నుంచి ఒక్క డెస్టినేషన్, ఒక్క ప్లేస్ని అయినా కూడా వరల్డ్ క్లాస్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా క్రియేట్ చేయాలనేదే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే ఈచ్ స్టేట్ అండ్ ఈచ్ యూనియన్ టెరిటరీ నుంచి మినిమం ఒక ప్లేస్ని సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేసిన దాన్ని వరల్డ్ క్లాస్ టూరిజం డెస్టినేషన్ లాగా డెవలప్ చేయాల్సి ఉంటుంది.